సంగారెడ్డి జిల్లాలో పటాన్చెరుతో పాటు ఇరు ప్రాంతాల్లో పొల్యూషన్ ఉండటం కామన్. కానీ జహీరాబాద్ ప్రాంతం మాత్రం పచ్చదనానికి కేర్ ఆఫ్ గా ఉంటుంది. అయితే అక్కడ కూడా ఇప్పుడు కాలుష్యం కోరలు చేస్తోంది. పరిశ్రమల వ్యర్థాలు ఆ ప్రాంతంలోని నారింజ వాగును కలుషితం చేస్తున్నాయి. వేల ఎకరాలకు సాగునీరు అందించే నారింజ ప్రాజెక్టు కలుషితం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతానికి సాగునీరందించే నారింజ ప్రాజెక్టులో కాలుష్య జలాలు కలవడం రైతులను కలవరపెడుతోంది. నారింజ ప్రాజెక్టులో పరిశ్రమల వ్యర్థాలు చేరి నీరు కలుషితమవుతోంది. కొత్తూరు బి శివారులో 650 ఎకరాలు 1970లో నారింజ వాగుపై ప్రాజెక్టు నిర్మించారు. ఈ ప్రాజెక్టు కింద 3500 ఎకరాల ఆయకట్టుంది. పరిశ్రమలతో జహీరాబాద్ ప్రాంతంలో పొల్యూషన్ తీవ్రంగా పెరిగింది. జహీరాబాద్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుండటంతో నారింజ ప్రాజెక్టు చుట్టుపక్కల ఫ్యాక్టరీలు ఏర్పడ్డాయి. వాటిలో కెమికల్ ఫ్యాక్టరీలే ఎక్కువ. ఆ ఫ్యాక్టరీల వ్యర్థాలన్నీ నారింజ ప్రాజెక్టులో కలిసి నీరు రంగు మారుతుంది. ఆ నీటిని పశువులు సైతం తాగలేని పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రాజెక్టుకు మొత్తం కాలుష్యంతో నిండిపోయింది పూర టోటల్. అది ఏమవుతుందంటే ఇక్కడ చుట్టుపక్కల కంపెనీలు, ఈ జైరాబాద్ డ్రైనేజ్ వాటర్లు ఇవన్నీ మొత్తం కలిసి ఈ ఆవులు బలరు కూడా నీళ్ళు తాగే పరిస్థితి లేనట్లయిపోయింది. దీనికి చర్యలు తీసుకొని ఈ చుట్టుపక్కల ఫ్యాక్టరీలకు కానీ వాటికి కానీ అరికట్టి మాకు ఇది మంచి చేసేటట్లు చేస్తే మేము చాలా ఇక్కడ ఉన్న రైతులు, దీని కింద ఉన్న రైతులు అందరూ సంతోషిస్తాము. మొత్తం మున్సిపాలిటీ నీళ్లు ఇంట్లోనే వదిలేయడం జరిగింది. మరియు అలానా కంపెనీ వాళ్ళు కూడా ఇక్కడనే మొత్తం చేసిండ్రు. స్టోరేజ్ మొత్తం గలీజ్ నీళ్ళు మొత్తం ఇడిచిండ్రు. మరి కొత్తూరులో మొత్తం నీళ్లు పొల్యూషన్ వల్ల తాగడానికి ఇబ్బంది అయింది. ఆ జీవులు నీళ్ళకు రాకొచ్చినాయి. మొత్తం ఎంత కాలుష్యం అంటే మొత్తం బ్లాక్ కాలుష్యం. మరి ఒక డ్యామ్ను మంచి చేయాలని మనవి చేస్తున్నాం. నారింజ ప్రాజెక్టు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. నీటి శాంపిల్స్ సేకరణలో పీసీబీ పట్టీ పట్టనట్టు వ్యవహరిస్తుందన్నారు. శాంపిల్స్ తీసుకుని టెస్టులు చేస్తే నీళ్ల రంగు మార్పుకు కారణాలు తెలుసుకోవచ్చంటున్నారు. ఇకనైనా నీటి కాలుష్యాన్ని నివారించేందుకు పీసీబీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 40 సంవత్సరాల నుంచి వాటర్ బాగానే ఉన్నాయి. ఇప్పుడు దాదాపుగా ఈ కంపెనీ అలానా కంపెనీ నుంచి కానీ, షుగర్ ఫ్యాక్టరీ కానీ, ఇతర కంపెనీలు కానీ, లేదా జైరాబాద్ నుంచి వచ్చే డ్రైనేజ్ వాటర్ కానీ ఇలా చాలా మిక్స్ అయిపోయినాయి. పంటలు చాలా నష్టం అవుతున్నాయి. దీనివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి మాకు. ఇంట్లో వాటర్ తాగదామనుకున్న ఇవే కలుషితం నీళ్ళు వస్తున్నాయి. బళ్ళు కానీ, ఎడ్లు కానీ, ఆవులు కానీ తాగదామని నీళ్లు తాగడానికి వీళ్ళు ఆకోసినాయి. దానివల్ల పొలాలు చాలా ఖరాబ్ అయిపోతున్నాయి. మాకు ఇంట్లోకి నీళ్లు కలుషితం చాలా అవుతున్నాయి. దానివల్ల రోగాలు వస్తున్నాయి మాకు. ముఖ్యంగా ఇక్కడ చేపలు అనేది ఇది ఎంతో ముఖ్యమైనది. ఇక్కడ చేపలను కూడా ఇక్కడ మనకు సాగు చేస్తారు. ఈ చేపలు కూడా చాలా చేపలు చనిపోవడం జరిగింది. చాలా సార్లు అవి చనిపోయి ఇట్లా పైకి తేలడం జరిగింది. దీంట్లోకి ఏ కంపెనీలు అయితే ఎక్కడెక్కడి నుంచి అయితే ఈ పొల్యూషన్ వాటర్ వదులుతుండ్రో, ముఖ్యంగా మున్సిపాలిటీకి సంబంధించిన ఆ డ్రైనేజ్ వాటర్ కూడా కాల్వ ద్వారా ఈ నారింజలకు ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా ఈ మొత్తం ఈ చుట్టుపక్కల 10 గ్రామాలు మూగజీవులకు కూడా ఎంతో ఇబ్బంది అవుతుంది. పరిశ్రమల వ్యర్థాలు నీళ్లలోకి వదలకుండా చూడాలంటున్నారు రైతులు. పర్యావరణానికి హాని చేసే ఫ్యాక్టరీల పట్ల కఠినంగా వ్యవహరించాలంటున్నారు.